హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్యతో ముచ్చట్లు. నేను మీ నవ్య. ఇది ఈరోజు నా లంచ్ సిరీస్ అనమాట. ఈరోజు నేను లంచ్కి టొమాటో పచ్చడి అండ్ ఎగ్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేశాను అనమాట. ఆల్రెడీ నేను పక్కన ఎగ్ బాయిల్ చేశాను, వీడియో స్టార్టింగ్లో కనిపిస్తుంది మీకు. ఇది టొమాటో పచ్చడి అనమాట. ఇందులో టొమాటో, చిల్లీస్ అండ్ కల్లుప్పు, సాల్ట్, ఆనియన్స్, కొంచెం చింతపండు వేసేసి బాయిల్ చేసేస్తానమాట. నేను టొమాటో పచ్చడి నాకు చాలా ఇష్టం. రెగ్యులర్గా నేను చేస్తూనే ఉంటాను. 3 డేస్కో 2 డేస్కో ఒకసారి నేను ప్రిపేర్ చేస్తూనే ఉంటాను. మ్యాక్సిమం నాకు రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అనమాట. దొండకాయ టొమాటో ట్రై చేస్తా, సొరకాయ టొమాటో, అట్లా ఏదైనా సరే నేను రోటి పచ్చళ్ళు బాగా ప్రిఫరెన్స్ ఇస్తాను. నాకు చాలా ఇష్టం ఘాటుగా తినడం. నేను చిల్లీస్ ఎక్కువ బాగా తినేస్తాను, కారం స్పైసీ అనమాట. సో పక్కన నేను ఇది చేస్తూనే నేను పక్కన గ్రేవీకి మసాలా అనేది ప్రిపేర్ చేశాను అనమాట. ఫస్ట్ ఆనియన్స్, బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా, తర్వాత ఆనియన్స్, చిల్లీస్ వేసేసి స్టవ్ మీద పెట్టేసేయండి. ఆ తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిపోయాక కొంచెం గోల్డెన్ బ్రౌన్ అలా వచ్చేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అనేది దానిలో వేయాలన్నమాట. ఆ మసాలాకి నేను ఏం వేస్తానంటే ధనియాలు, కొంచెం గసగసాలు, జీడిపప్పు, కొంచెం లవంగం, ఇలాచీ, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, సమ్ స్టార్ పువ్వు ఉంటుంది కదా, అవి వేసి కొబ్బరి కూడా వేస్తాను. అది మీ చాయిస్ అనమాట. కొబ్బరి వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. ఆ పచ్చివాసన పోయాక ఆ పేస్ట్ మొత్తం మనం వేసేసి మన స్పైసెస్కి తగ్గట్టు మనం యాడ్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ సాల్ట్, ఉప్పు, పసుపు అండ్ గరం మసాలా, మీట్ మసాలా కొంచెం అలాగా అన్ని స్పైసెస్ నేను వేస్తాను అనమాట. నాకు చాలా ఇష్టం స్పైసీగా తినడం అనేది. ఎప్పుడైతే మనం ఆ గ్రేవీ మొత్తం వేసామో ఆ తర్వాత కరివేపాకు వేసుకోండి. ముందు ఆనియన్ వేసినప్పుడు కరివేపాకు వేయమాకండి. ఎందుకంటే ఇలాంటి గ్రేవీ కర్రీస్లో లాస్ట్లో కరివేపాకు వేస్తేనే మనకి రెస్టారెంట్ స్టైల్ వస్తుంది, ఆ టేస్ట్ కూడా బాగా వస్తుంది అనమాట. సో నేను ఎప్పుడు కరివేపాకు ఉన్నా సరే నేను అలా కర్రీ లీవ్స్ని నేను లాస్ట్లోనే వేస్తాను. అప్పుడే మనకు ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఆ స్పైసెస్ కానీ తగ్గట్టుగా చాలా బాగుంటుంది. ఆ కరివేపాకు టేస్ట్ కూడా మనకు బాగా తగిలిద్ది, బాగుంటుంది, అనిపించదు. అండ్ ఇది లాస్ట్లో మనం ఈ మొత్తం కర్రీ అయిపోయాక కసూరి మేతి దింపుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. బాయ్ బాయ్.